హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటంటే రాగి రొట్టెలు చేసి చూపిస్తున్నాను. ఇవి చాలా హెల్దీ ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సులువు. ఎప్పుడు కూడా మనం రాగి జావా, రాగి సంకటి చేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. వీటికి ఏంటంటే మనకి ఎన్ని రొట్టెలు కావాలో దాన్ని బట్టి చూసుకుని రాగి పిండి వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ తురుము, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఇవన్నీ వేసేసి దీంట్లో ఏంటంటే టేస్ట్ కోసం నేను ఒక 2 చెంచాల నూలుపప్పు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలండి. వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకుని కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకుంటే తర్వాత మెత్తగా అయిపోతుంది. చూసారా, ఇలా కలిపేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఒక పావుగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకుని, కాటన్ క్లాత్ ఏదైనా తీసుకుని దాన్ని తడిపేసుకుని దాని మీద మనం రొట్టె ఒత్తేసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర బటర్ పేపర్ ఉందనుకోండి, బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసేసి మీరు దాని మీద కూడా వేసుకుని చక్కగా రొట్టె ఒత్తేసుకోవచ్చండి. ఒత్తుకుని ముందు ఫ్లేమ్ హైలో పెట్టేసుకుని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 పక్కల కాల్చుకుంటే మంచిగా కాలుతుంది. తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనం కాల్చుకోవాలండి. ముందు లో ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటే కనుక రొట్టె చాలా బాగా కాలుతుంది. పచ్చివాసన ఎక్కడా లేకుండా బాగా కాలుతుంది. అండ్ 2 వైపులా కూడా నూనె కానీ నెయ్యి కానీ మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని కాల్చుకుని సర్వ్ అవుట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వేడివేడిగా ఉండేటప్పుడు తిన్నామనుకోండి చాలా బాగుంటుంది. తర్వాత దీనికి ఏంటంటే వేరే కర్రీ కానీ పచ్చడి కానీ ఏం అవసరం లేదు, అలా తినేయచ్చు. లేదు అని అంటే రైతాతో తీసుకున్నా సరే కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. షుగర్ లెవెల్స్ ఎవరైనా కంట్రోల్ చేసుకుందాము అనుకున్నాం, వెయిట్ లాస్ అవుదాం అనుకున్నా, ఇలా హెల్తీ ఫుడ్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.